మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానయోగము అన్నదాన్ని మన అందరికీ తెలిసిన సామాన్య పరిభాషలో చెప్పుకోవాలంటే ఇది సైంటిఫిక్ రీసెర్చ్. మామూలుగా మనకి భౌతిక శాస్త్రము అంటే ఫిజిక్స్ ఉంటుంది, రసాయన శాస్త్రము అంటే కెమిస్ట్రీ ఉంటుంది, మరి జీవశాస్త్రం అంటే బయాలజీ అని ఉంటుంది, మరి ఖగోళ శాస్త్రం అంటే మరి ఒక ఆస్ట్రాలజీ ఉంటుంది, భూశాస్త్రం అంటే ఆ జియాలజీ అని ఉంటుంది. కనుక ఇవన్నీ కూడాను ఆ భూశాస్త్రం అంటే ఆ భూమికి సంబంధించిన ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించే శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంటే ఖగోళంలో ఆ యొక్క మరి అనేక కోటాను కోట్ల పుంఖాలుగా ఉన్న ఆ యొక్క గ్యాలక్సీస్, సూర్యుళ్ళు, ప్లానెట్స్, ఉపగ్రహాలు, గ్రహాలు, వాటన్నిటి గురించి మనకి అందించే జ్ఞానం అది ఖగోళ శాస్త్రం. ఎంతోమంది యొక్క జ్ఞాన అనుభవాలను ఒక దగ్గర సమీకరించి దాన్ని సూత్రీకరించి దాన్ని ఒక చక్కటి ఒక క్రమ పద్ధతిలో తయారు చేసింది మనకి ప్రసాదించింది. దాని పేరే శాస్త్రము. సంగీత జ్ఞానం ఉందనుకోండి, సంగీత శాస్త్రం. అంటే నాకు సంగీత జ్ఞానం ఉంది అంటే నాకు కరహరప్రియ అంటే ఏంటో, ఆనంద భైరవ అంటే ఏంటో తెలుసు. నాకు అందులో ఉండే స్వరాలు ఎలా ఉంటాయి, ఇందులో ఉండే స్వరాలు ఎలా ఉంటాయి, మరి ఆ యొక్క విన్యాసం ఎలా ఉంటుంది, ఆ శృతి అంటే ఏంటి, ఆ లయ అంటే ఏంటి, అవన్నీ నాకు అనుభవంగా ఉన్నప్పుడు అది నాకు జ్ఞానము. నేను ఒక సంగీతంలో నేను జ్ఞానిని. ఇవన్నీ కూడా ఎంతోమంది సంగీతాల్లో జ్ఞానం ఉన్న వాళ్ళ అనుభవాలన్నీ కూడా క్రోడీకరించి ఒక పుస్తకం, గ్రంథం తయారవుతుంది. దాని పేరు సంగీత శాస్త్రం. ఆ సంగీత శాస్త్రంలో ఆ యొక్క గ్రంథంలో ఈ అనుభవ జ్ఞానం యొక్క అవన్నీ కూడా ఉంటాయి. ఆ శాస్త్రం ద్వారా మనకి జ్ఞానం రాదు, ఆ శాస్త్రం ద్వారా ఆ జ్ఞానం యొక్క సైద్ధాంతిక పరిచయం ఏర్పడుతుంది. అంటే దాని యొక్క థియరీ మనం తెలుసుకుంటాము, దాన్ని సైద్ధాంతిక మరి యొక్క పరిచయం అంటాము. అంటే ఓహో ఇన్ని రాగాలు ఉన్నాయట, అదేమిటో ఆనంద భైరవిట, అదేంటో కళ్యాణిట, మరి ఔడవ షాడవ రాగాలట, మరి మేళకర్త రాగాలట. అంటే ఇదంతా ఆ శాస్త్రము. మనం దాన్ని సాధించినప్పుడు, అనుభవంలో వచ్చినప్పుడు, అనుభవంలోంచి వచ్చింది జ్ఞానము అనమాట. అనుభవమే జ్ఞానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానయోగం అన్నప్పుడు అది ఏ రకమైన జ్ఞానమైనా సరే అది జ్ఞానమే. భూమికి సంబంధించిన జ్ఞానం, మరి మనుషుల మెదడుకు సంబంధించిన జ్ఞానము సైకాలజీ, అలాగే సంగీతానికి సంబంధించిన జ్ఞానము సంగీత జ్ఞానము, క్రికెట్కి సంబంధించిన జ్ఞానము ఆ క్రికెట్ బ్యాటింగ్ ఎలా వేయాలి, అది మరి డిఫెన్స్ ఎలా ఆడాలి, మరి అఫెన్స్ ఎలా ఆడాలి, గుగ్లీ ఎలా వేయాలి, మరి డ్రైవింగ్ ఎలా చేయాలి, మరి స్క్వేర్ కట్ ఎలా చేయాలి, లేట్ కట్ ఎలా చేయాలి, ఇదంతా కూడాను ఒక క్రికెట్ శాస్త్రం ఉంది. ఆ క్రికెట్ జ్ఞానం ఉంది. ఇండియాను మరి ఇంగ్లాండ్ ఆడుకుంటున్నారు, అక్కడ మరి కామెంటేటర్స్ కూర్చుని దాన్ని విశ్లేషణ చేస్తుంటారు. వాళ్ళంతా అంతకుముందు జ్ఞానం సంపాదించుకున్నవాడు, క్రికెట్ జ్ఞానం. వాడు అలా బౌలింగ్ వేయకూడదు, అసలు వాడు ఇలా బౌలింగ్ వేయవలసింది, వాడు తక్కువ బ్యాటింగ్, వాడు ముందుకు వెళ్ళవలసింది, వాడు వెనక్కి వెళ్ళాడు అని వాళ్ళంతా విశ్లేషణ చేస్తున్నారు. వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళ జీవితం అంతా క్రికెట్ ఆడి ఎంతో అనుభవ జ్ఞానం సంపాదించుకుని దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. కనుక జ్ఞానము అన్నప్పుడు అది దేనికి సంబంధించిన జ్ఞానమైనా అది జ్ఞానమే అనబడుతుంది. కనుక ఆ సైంటిఫిక్ రీసెర్చ్, ఆ శాస్త్రీయ పరిశోధన ద్వారా మనకి ఆ యొక్క జ్ఞానము మనకి అది చేకూరుతుంది. కనుక జ్ఞానయోగము అన్నప్పుడు అది చాలా జనరల్ టర్మ్. అది మై డియర్ ఫ్రెండ్స్, అది అంతా జ్ఞానమే. పాకశాస్త్రంలోంచి పాక జ్ఞానం అది అనుభవం నుంచి వస్తుంది. ఒక పుస్తకం చదువుతాం పాకశాస్త్రంలో, ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి, ఇంత 2 స్పూన్లు వేయాలి, 3 స్పూన్లు వేయాలి, 4 స్పూన్లు వేస్తే అంత చండాలంగా వస్తుంది ఫస్ట్లో. అంటే ఆ శాస్త్రం తప్పని కాదు, అది శాస్త్రం నుంచి మనం మొట్టమొదటిసారి తెలుసుకుంటాం, అన్ని అపస్వరాలే వస్తాయి. కానీ దాన్ని అభ్యాసం చేయగా రకరకాల పంథాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు పోతుంటే ఆ శాస్త్రంలో చెప్పిన విధంగా మనలోకి కూడా ఆ రుచి, ఆ స్వాదము, ఆ యొక్క వాసన, గుపాళింపు అన్నీ వస్తాయి. అప్పుడు మనకి ఓహో అది అనుభవము, జ్ఞానము, అనుభవంలోంచి వచ్చింది జ్ఞానం. శాస్త్రం చదివితే, అధ్యయనం చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ యొక్క జ్ఞానం యొక్క సైద్ధాంతిక పరిచయం వస్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనము జ్ఞానయోగం అన్న దాని గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం. సామాన్య పరిభాషలో సైంటిఫిక్ రీసెర్చ్, సైంటిఫిక్ అనాలిసిస్,
దానిలోంచి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం, సత్యాన్ని తెలుసుకుంటాం. ఎన్ని పాళ్ళలో చక్కెర మరి గోధుమ పిండి అవన్నీ కలిపితే మనకి ఆ చక్కటి ఆ రుచి వస్తుంది. రకరకాల పాళ్ళలో కలిపితే రకరకాల రుచులు వస్తాయి. అనేక రకాల రుచులు ఏది అన్నిటికన్నా గొప్ప రుచి అని ఈ విధంగా ఆ పరిశోధన, జ్ఞానం, నిరంతరము జ్ఞానం యొక్క పరిశోధన, అభ్యాసం. మరి అనేక మంది యొక్క అభ్యాసాల నుంచి కొన్ని సిద్ధాంతాలు బయటకు వస్తాయి. ఆ సిద్ధాంతాలన్నింటినీ మరి గ్రంథస్థం చేస్తే అది శాస్త్రము అవుతుంది. కనుక ఈ జ్ఞానయోగం అన్న దాంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఏంటంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శ్రవణం అంటే ఫస్ట్ బాగా వినాలి. సంగీత జ్ఞానం కావాలనుకోండి మనకి. ఈ సంగీతము ఫస్ట్ శ్రవణం బాగా వినాలి. అందరూ మన కచేరీలు అంతా చేస్తుంటారు, గొప్ప గొప్ప వాళ్ళంతా చేస్తుంటారు. వాళ్ళ క్యాసెట్లు తీసుకొచ్చి, సీడీలు తీసుకొచ్చి వాళ్ళ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసి బాగా వినాలి దాన్ని. ఆ శ్రవణం ఫస్ట్లో మనకి అన్ని రాగాలు ఒకటే విధంగా కనబడతాయి, కానీ తినగా రుచులు వేరు. మరి అనగా రాగము అతిశయులను. అలాగా మనకు ఆ శ్రవణం చేయగా ఆ వినగా అన్నమాట. ఆ వినగా మనకి కొద్ది గొప్ప మనకి ఆ పరిచయం వస్తుంటుంది, సైద్ధాంతిక పరిచయం. బాగా విన్నప్పుడు మనకి ఆ కళ్యాణ రాగానికి శంకరాభరణానికి కొంచెం తేడా మన చెవులకు తెలుస్తుంది, ఫస్ట్లో తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కనుక అలాగే ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ శాస్త్రమైనా సరే, ఏ విషయమైనా సరే మనకి దాంట్లో జ్ఞానం కావాలంటే ఆ విషయాన్ని మనం విస్తారంగా వింటూ ఉండాలి. మనకన్నా అధికుల దగ్గర, మనకన్నా విజ్ఞుల దగ్గర, అనుభవ పాండిత్యం ఉన్న వాళ్ళ దగ్గర. ఈ అనుభవం లేమి ఉన్నవాడు, కొత్తగా మరి అందులో చేరినవాడు, అందులో ఔత్సాహికుడు, మరి అందులో పురోగమనం సాధించాలని కోరుకునే ముముక్షువు వేదాలు నేర్చుకోవాలనుకోండి. వేదం చక్కగా వాళ్ళు పాడుతుంటారు, సామవేదము చక్కటి యొక్క నాదంతో, ఆ యొక్క రాగయుక్తంగా మనం వినాలి ఫస్ట్. తర్వాత వాళ్ళలాగా మనం అభ్యాసం చేయాలి. ఫస్ట్ వినాలి, చెవికి బాగా ఇంకించుకోవాలి. అలాగే ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాం అనుకోండి, సంస్కృతం నేర్చుకోవాలి, లేదా జర్మన్ భాష నేర్చుకోవాలి. వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, మనకేం అర్థం కాదు, కానీ ఫస్ట్ బాగా వినాలి. ఆ పదాలు ఎలా ఉంటాయి, ఆ సౌండ్ ఎలా ఉంటుంది, ఆ ధ్వని ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ విలుస్తారు ఆ పదాన్ని, అది ఫస్ట్ బాగా వింటుంటే మెల్లిగా మనకి అది వచ్చేస్తుంది. చిన్న పిల్లవాడు మన ఇంట్లో తెలుగు ఎలా నేర్చుకున్నాడు, తెలుగు మాటలు ఎలా నేర్చుకున్నాడు మన ఇంట్లో పుట్టి అంటే వాడు వింటున్నాడు, అందరూ వింటున్నట్టు వాడు ఏం నేర్చుకోలేదు. ఆ శ్రవణంతో మొత్తం అంతా కొటేషన్. అంటే ఇంట్లో అంతా హిందీ భాష ఉంటే ఆ పిల్లవాడికి హిందీ అలవోకగా వచ్చేస్తుంది. అంటే ఆ శ్రవణంతో అది ఇంకేమీ చేయలేదు, అదేం సాధన ఏమీ చేయలేదు, కానీ ఆ వినికిడితోనే ఆ భాష వచ్చేసింది. అలాగే ఒక సంగీతం ఇంట్లో ఉండేవాడు అందరూ ఉంటే వాడికి చిన్నప్పటి నుంచి ఆ వినికిడితోనే వాడి నోట్ల నుంచి కూడా రాగాలు వచ్చేస్తుంది. వాడు క్రికెట్ ఇంట్లో పుట్టి పెరిగాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఆ వాడికి అందులో ఉంటాడు, వాడు బాగా శ్రవణం చేస్తాడు కనుక చిన్నప్పటి నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, కనుక శ్రవణము మొట్టమొదటిది, విస్తారంగా శ్రవణం చేయమని. ఒకరికి ఆత్మజ్ఞానం కావాలనుకోండి, సంగీత జ్ఞానం ఎలాంటిదో మరి భౌతిక శాస్త్ర జ్ఞానం ఎలాగో, భూగోళ శాస్త్రం ఎలాగో జ్ఞానం ఎలాగో, అలాగే ఆత్మజ్ఞానము అన్నది కూడా ఉంది. మనం ప్రస్తుతం జ్ఞానయోగం అన్నప్పుడు ఆత్మజ్ఞానానికి సంబంధించిందే జ్ఞానయోగం అనబడుతుంది. కనుక ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క పరిభాషలో, ఈ ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నప్పుడు జ్ఞానయోగం అంటే మనం ఆత్మ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. విడిగా ఆత్మజ్ఞాన యోగం అని అనము. ఇక్కడ జ్ఞానయోగం అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే, ఆత్మకి సంబంధించిన జ్ఞానమే, పరలోకానికి సంబంధించిన జ్ఞానమే, మోక్షానికి సంబంధించిన జ్ఞానమే, ముక్తికి సంబంధించిన జ్ఞానమే అని మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాలి. ప్రతిసారి అది మనం రిపీట్ చేయకూడదు. కనుక ఈ జ్ఞానయోగంలో అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానయోగంలో అయినా సరే, మరి సంగీత జ్ఞానంలో అయినా సరే, మొట్టమొదటి స్టెప్ ఏంటంటే శ్రవణము. స్వామి చిన్మయానంద వస్తుంటారు, ఆయన చక్కగా మనకి జ్ఞానయోగాన్ని ప్రబోధిస్తుంటారు. ఆయన ఎన్నో గీతా జ్ఞాన యోగాలు చేశారు. ఆయన చిన్నప్పుడంతా మనం వెళ్ళాం. ఏం చెప్పాం, ఆయన వెళ్తే ఏం చెప్తాడు, ఒక శ్లోకం తీసుకుంటాడు భగవద్గీతలో, ఆయన విస్తారంగా దాన్ని విశ్లేషించి చెప్తుంటాడు. ఓహో, ఈ శ్లోకానికి ఇది అర్థమా, ఇదా గీతా సారము అంటే అది మనం వింటూ ఉంటాం. ఆయన మన స్వామి చిన్మయానంద గారు రకరకాలుగా ఆయన పుష్కలంగా చెప్తుంటే ఉదాహరణలు ఇచ్చేసి మనకి అర్థమవుతుంటుంది. ఓహో, ఇది జ్ఞానయోగం అంటే
ఇది నాదయోగం అంటే, ఇది ధ్యాన యోగం అంటే, ఇది కర్మయోగం అంటే, ఇదే భక్తి యోగం అంటే. చూసారా? అందుకే అంటే వాళ్ళు చెప్పేది మనం వింటూ ఉండాలి, బాగా శ్రవణం చేస్తూ ఉండాలి. ఫస్ట్ స్టెప్. మనం చిన్నప్పటి నుంచి స్కూల్ కాలేజ్కి వెళ్ళి ఫిజిక్స్ టీచరు, కెమిస్ట్రీ టీచర్ వాళ్ళు అంతా చెప్తుంటే యాసిడ్, ఆల్కలి మనం చెప్తుంటే మనం ఎప్పుడు చూడలేదు, యాసిడ్ చూడలేదు, ఆల్కలి చూడలేదు, కానీ మనం అన్ని వింటూ ఉంటాము. ఆ కెమిస్ట్రీ పుస్తకాలు చదువుతూ ఉంటాము, ఆ కెమిస్ట్రీ మాటలు వింటూ ఉంటాము. ఆ కెమిస్ట్రీలో మనకి ఆ రసాయనిక శాస్త్రంలో జ్ఞానము, అది ఆ పరిచయము, సైద్ధాంతిక పరిచయము పెరుగుతూ ఉంటుంది. మరి నువ్వు కాలేజ్ లెవెల్కి పోయి నువ్వు కూడా యాసిడ్, ఆల్కలి రెండు కలిపి మరి నీ యొక్క ల్యాబొరేటరీలు చేస్తున్నప్పుడు అది నీ యొక్క అనుభవ జ్ఞానం అందులోంచి పెట్టుకోవచ్చు. అక్కడ మొదలవుతుంది. అంతవరకు ఆ పుస్తకాల ద్వారా, ఆ యొక్క మరి వాళ్ళ యొక్క ప్రవచనముల ద్వారా ఆ రసాయనిక శాస్త్రం యొక్క సైద్ధాంతిక పరిచయం మనకి కలుగుతూ ఉంటుంది. సైద్ధాంతిక పరిచయం అంటే థియరిటికల్ నాలెడ్జ్. జ్ఞానం అనేది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కాదు. నాలెడ్జ్ అనే పదం కన్నా ఇన్ఫర్మేషన్ అనే పదం. థియరిటికల్ ఇన్ఫర్మేషన్ వేరే, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వేరే. కనుక ఆ థియరిటికల్ అంటే సైద్ధాంతిక పరిచయం, దాన్ని థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అంటాము. మనకి పుస్తకాలు చదివితే, పక్క వాళ్ళ యొక్క అనుభవాలు మనకు వింటే మనకి ఆ సైద్ధాంతిక పరిచయం వస్తుంది, థియరిటికల్ ఇన్ఫర్మేషన్ విస్తారంగా దొరుకుతుంటుంది. కానీ దాన్ని మనం అనుభవంలో పెట్టినప్పుడు, మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు, దాన్ని మనం విశేషంగా సాధన చేసినప్పుడు, అప్పుడు మనకి అందులోంచి వచ్చేదే ఆ జ్ఞానము, ఆ విజ్డము, ఆ నాలెడ్జ్. సో నాలెడ్జ్, విజ్డము ఇవన్నీ వెరసి ఆ జ్ఞానం అనబడుతుంది. ఒక మాస్టర్ అన్నప్పుడు మై డియర్ మాస్టర్ అన్నాము అంటే మై డియర్ జ్ఞాని అని అర్థం. అంటే ఈ ఆత్మశాస్త్రంలో ఒక సిద్ధ పురుషుడు అని ఆ మాస్టర్ అంటాము. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నప్పుడు ఆ మాస్టర్ అన్న పదం మనం ఉపయోగించినప్పుడు ఎందులో మాస్టరు? సంగీత శాస్త్రంలోనా, ఖనిజ శాస్త్రంలోనా, రసాయన శాస్త్రంలోనా మాస్టరు? మనకి సంబంధించినంత వరకు ఆధ్యాత్మిక శాస్త్రంలో సిద్ధహస్తుడు, సిద్ధ పురుషుడు. పూర్ణ సైద్ధాంతిక పరిచయమే కాక పూర్ణ అనుభవ జ్ఞానం ఉన్నవాడు మాస్టర్. అంటే సైద్ధాంతిక పరంగా మొత్తం అన్నీ తెలిసి ఉండాలి, మరి అనుభవంగా మొత్తం అంతా అది అనుభవం సంపాదించుకుని ఉండాలి ప్రాక్టికల్గా, మరి అది మొత్తం అంతా వెరసి మాస్టర్. ఈ జ్ఞానయోగము అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాము. జ్ఞానయోగంలో 4 అంశాలు ఉన్నాయి. 1 శ్రవణము, 2 మననము, 3 నిధిధ్యాసన, 4 సాక్షాత్కారం. ఈ 4 గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. జ్ఞానయోగంలో ఇవి 4 అంగములు: శ్రవణ, మనన, నిధిధ్యాసన, సాక్షాత్కారం. శ్రవణం అంటే విస్తారంగా వినడము. పూర్వపు రోజుల్లో శ్రవణం ఎలా ఉండేదంటే, ఒక గురువుగారు చెప్తుంటే శిష్యులందరూ చుట్టూ చేరి వింటుండేవారు. గురుకుల వాసంలో చిన్నపంచి ఆ గురువు చెప్పేదంతా కూడాను వాళ్ళు వింటూ ఉంటారు, అభ్యాసం చేస్తూ ఉంటారు. గురువు గారి దగ్గర సైద్ధాంతిక పరిచయం లభిస్తూ ఉంటుంది. మరి వారి స్వంత అభ్యాసంలో వారికి అనుభవ జ్ఞానమును వాళ్ళు సమీకరించుకుంటూ ఉంటారు. పూర్వపు రోజుల్లో మనం గురువు గారి దగ్గరికి భౌతికంగా వెళ్ళవలసిన అవసరం వచ్చి ఉండేది. ఈ రోజుల్లో మనము ఆయన వాణిని సీడీ రూపంగా, లేకపోతే క్యాసెట్ రూపకంగా, లేకపోతే పుస్తక రూపంగా మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓషో గారి పుస్తకాలన్నీ నేను చదివాను, ఆయన క్యాసెట్లన్నీ చూశాను, విన్నాను. మరి ఆయన చెప్పిందంతా కూడాను నేను ఆకలింపు చేసుకున్నాను. ఆయన నేను కలవలేదు ఎప్పుడు. అలాగే ఏ సోక్రటీస్ను, ఏ లోపసంగ్రాంపాను, ఏ వేదవ్యాసుని, వాల్మీకిని మనం కలవలేదు. కానీ ఆ మహాభారతం అధ్యయనించడం వల్ల, ఆ యొక్క రామాయణం అధ్యయనించడం వల్ల, ఉపనిషత్తు చదవడం వల్ల, బ్రహ్మసూత్రాలు చదవడం వల్ల మనకి ఆ సైద్ధాంతిక పరిచయం అంతా వచ్చింది. ఆత్మశాస్త్రం గురించి గ్రంథ అధ్యయనం వల్ల మనకి విశేషంగా ఆ యొక్క సైద్ధాంతిక పరిచయం వచ్చినప్పుడు తర్వాత ధ్యాన సాధనలో మనకి జ్ఞానం వస్తుంది. దైనందిక జీవితంలో మనము ఆ ఆత్మశాస్త్రాన్ని అన్వయించుకుంటూ దాన్ని అభ్యాసం చేస్తూ దాన్ని మనం జీవిస్తుంటే అందులోంచి మనకి ఆ జ్ఞాన యోగము సమకూరుతుంటుంది. మనం జ్ఞాన యోగిగా మారుతుంటాం, మాస్టర్గా అవుతుంటాం. మై డియర్ ఫ్రెండ్స్,
కనుక ముఖత వినడం ఒకటి, గ్రంథ అధ్యయనం ఒకటి, పఠనం ఒకటి. మరి ఆ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. ఈ రోజుల్లో మనకి చక్కగా సీడీలు వస్తున్నాయి, మీడియా ఉంది, టీవీ మీడియా, మరి రేడియో, మరి ఆడియో, విజువల్, మరి ఇవన్నీ పరికరాల ద్వారా మనం ఎంతో శ్రవణముకి చేయడానికి ఎన్నో రకరకాల ఉపకరణాలు మనకి ఇప్పుడు దొరికాయి. కనుకనే ఈ యొక్క నవ్య యుగంలో శ్రవణం చాలా సులభం అయిపోయింది, విస్తారం అయిపోయింది. మన ఇంట్లో కూర్చుని మనం శ్రవణం చేసుకోవచ్చు, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, అనవసరమైన వృధా ప్రయాసం లేకుండా మనం ఇంట్లో కూర్చుని ఎన్ని లైబ్రరీలను చదివేసేయచ్చు, ఎన్ని గ్రంథాలైనా తిరిగేసేయచ్చు. ఈ రోజుల్లో మనం ఇంటర్నెట్లో కూర్చుంటే ప్రపంచంలోని నాలెడ్జ్ అంతా మనకి ఇంటర్నెట్లో, మన కంప్యూటర్లో మనకు లభ్యమవుతుంది. ఇదంతా కూడా శ్రవణం కింద లెక్క. తర్వాత మననము అంటే మనం విన్నదాన్ని, చూసిన దాన్ని, చదివిన దాన్ని మనసులో బేరీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓహో, ఆయన అలా చెప్పాడు, ఓషో ఇలా చెప్పాడు, అరబిందో ఇలా చెప్పాడు, మరి జిడ్డు కృష్ణ ఇలా చెప్తున్నాడు, మరి వివేకానందుడు ఇలా చెప్పాడు ఏమిటి, మరి అసలు జీసస్ క్రీస్తు చెప్పింది ఎందుకు పనికిరాదా, లేకపోతే ఆయనే కరెక్టా, వీళ్ళందరూ ఎందుకు పనికిరాని వారా, ఏమిటి అసలు కథ? మరి పక్క వాళ్ళని అడిగి మరి మన ఆ సజ్జన సాంగత్యంలో ఇవన్నీ తెలుసుకుంటూ మన సహాధ్యాయులతో వాటిని చర్చలు చేసుకుంటూ ఇదంతా కూడాను మననము అంటారు. అదేది సత్యము, ఈయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా, రెండూ కరెక్టా, రెండూ రాంగా, విభిన్న పరిస్థితుల్లో రెండు విభిన్న మోతాదుల్లో కరెక్టా అన్నది ఇదంతా కూడాను మననము కింద వస్తుంది. అంటే శ్రవణంతో మనం ఏదైతే మనం వింటామో, చూస్తామో, చదువుతామో, గ్రహిస్తామో ఇంద్రియాల ద్వారా, మన మనస్సు అనే ఉపకరణం ద్వారా దాన్ని బేరీజ్ వేసుకోవడము, అనలైజ్ చేసుకోవడము, విశ్లేషణ చేసుకోవడము, తరచి చూడడము, మరి అందులో వెతికి వస్తువును పట్టుకోవడము, మరి ఇదంతా కూడాను మననము అవుతుంది. శ్రవణము విస్తారంగా చేస్తారు, మననం చేయరు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు లెక్క. ఒకటో స్టెప్ నుంచి రెండో స్టెప్కి వెళ్ళకపోతే ఆ ఒకటిలోనే ఉన్నట్లు లెక్క. రెండో స్టెప్ నుంచి మనం మూడో స్టెప్లోకి వెళ్ళకపోతే రెండో స్టెప్లోనే ఉన్నట్లు లెక్క. ఇలాగా ఒకదాన్ని మనం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి, ఆ ఒకటి అన్నదాన్ని స్థితం చేసుకుంటూ రెండవది అన్న దానికోసం ఎగపలాకుతూ ఉండాలి. ఆ రెండు మనకి లభ్యమైందనుకోండి, ఆ రెండుని మనం స్థితం చేసుకుంటూ మూడు అన్నదానికి ఎగపలాకుతూ పోవాలి. ఒక చెట్టు ఎక్కుతున్నాము, ఫస్ట్ ఒక కొమ్మని పట్టుకుంటాం చేతితో, మెల్లిగా మన కాళ్ళు కూడా తీసి ఆ కొమ్మ మీద పడతాం, అక్కడ స్థితం. రెండు కాళ్ళు బాగా ఆనుకున్న తర్వాత ఈ చెయ్యి తీసేసి ఇంకా పై కొమ్మని పట్టుకుంటాము. అంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కనుక ఫస్ట్ మన చేతితో అందుకుంటాము, తర్వాత రెండు కాళ్ళు తీసి మళ్ళీ ఆ కొమ్మ మీద పడతాము. అది స్థితం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొమ్మ కోసం ఎక్కుతాం. ఇలాగా ఇది మన ప్రగతి పంథాలో, ప్రగతి కార్యక్రమంలో ఒకదాన్ని స్థితం చేసుకుంటూ దాన్ని మనం పట్టుకుంటూ ఉంటాము. అలాగే శ్రవణం అన్న దాన్ని స్థితం చేసుకుంటూ మననం అన్న దాని దగ్గరికి వెళ్ళాలి. ఆ మననం స్థితమైపోయిన తర్వాత నిధిధ్యాసనలోకి వెళ్ళాలి. ఆ నిధిధ్యాసన స్థితమైన తర్వాత మనం సాక్షాత్కారంలోకి వెళ్తాము. ఎప్పుడైతే సాక్షాత్కారం కూడా స్థితమైపోయిందో, ఓహో వాడు జ్ఞానయోగిరా, సిద్ధపురుషుడురా, వాడికి అన్నీ తెలుసురా, అన్ని లోకాల గురించి వాడికి తెలుసురా, అనుభవ జ్ఞానం ఉందిరా, అన్ని తనలో తాను సాక్షాత్కరించుకున్నాడురా అంటుంటాం మనం. అంటే ఆ సాక్షాత్కారం అనేది పై కొమ్మలో మనం చెట్టు యొక్క చివరి కొమ్మలో, చిటారు కొమ్మలో చేరడం ఇక్కడి నుంచి మొదలైంది మనకి, మొట్టమొదటి కొమ్మ నుంచి. సో జ్ఞానయోగము అనే ఆ యొక్క చెట్టు యొక్క అధిరోహణములో మొట్టమొదటి ఆ పట్టు కొమ్మ, దాని పేరు శ్రవణము, సైద్ధాంతిక పరిచయము. సంగీతంలో చూసుకుంటే ఓ ఎందరో మహానుభావులు అనే పంచరత్న కీర్తనం ఉందనుకోండి, దాన్ని షమ్మంగుడు ఎలా పాడాడు, మరి అర్యకుడి రామానుజంగారు ఎలా పాడాడు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ఎలా పాడాడు, మరి అందరూ రకరకాల విధాలుగా స్టైల్స్లో పాడుతుంటారు. ఎవరు దేనికి ఎక్కువ విస్తారం చేశారు, ఆ గమకం ఎలా వేశారు, అక్కడ ఏ పదజాలానికి స్ట్రెస్ ఇచ్చారు. అలాగే ఆత్మ విజ్ఞానంలో, ఆత్మశాస్త్రంలో, మరి ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్లో ఓషో ఏం చెప్పాడు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం చెప్పాడు, మహావీరుడు ఏం చెప్పాడు, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, జారాస్ట్ర ఏం చెప్పాడు, లావోత్సు ఏం చెప్పాడు, చువాంగ్సు ఏం చెప్పాడు, కబీర్ ఏం చెప్పాడు, నానక్ ఏం చెప్పాడు,
అరబిందో ఏం చెప్పాడు, మదర్ ఏం చెప్పారు, స్వామి చిన్మయానంద ఏమంటున్నాడు, శివానంద ఏమన్నాడు, రిచార్డ్ బాక్ ఏమన్నాడు, క్యార్లోస్ క్యాస్టనర్ ఏమన్నాడు, స్వామి రామతీర్థ ఏమన్నాడు, వేమన్ ఏమన్నాడు, వీరబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడు, సత్యసాయిబాబా వారు ఏమన్నారు, షిరిడి సాయి ఏం చెప్పారు. అంతా ఇదే గ్రంథం కదా. కనుక అంత విస్తారంగా చదివితే కానీ మనకి ఆ యొక్క సంపూర్ణ సైద్ధాంతిక పరిచయము, సరి అయిన సైద్ధాంతిక పరిచయము, అందులోంచి ఊడిపడే ఊరే అనుభవ సరి అయిన జ్ఞానము. ఏదో ఒక గురువుని నేను శంకరాభరణం అభ్యాసం చేస్తాను, కళ్యాణి దగ్గరికి పోను, మరి మాల్కంస్ దగ్గరికి పోను అంటే అది శాస్త్రీయ దృక్పథం అసలు లేదన్నమాట. జ్ఞానయోగం అంటే అది సరి అయిన శాస్త్రీయ దృక్పథము. అది ఏ కూపస్థ మండూకం లాంటి జీవితం కాదు, కూపస్థ మండూకం లాంటి జ్ఞాన పరిచయం కాదు, కూపస్థ మండూకం లాంటి మరి శాస్త్రం కాదు. సార్వజనీకమైన యూనివర్సల్ 360 కోణాల నుంచి కూడా సమీకరించుకున్న జ్ఞాన శాస్త్రాన్ని, జ్ఞాన పరిశోధనలను, జ్ఞాన సమీకరణను, ధ్యాన సమీకరణ పద్ధతులను, అభ్యాస పద్ధతులను మొత్తం అంతా వెరసి జ్ఞానయోగము అంటాము. అంతేగాని మా గురువుగారు ఇలా చెప్పారు, ఆయన చెప్పిందే కరెక్టు, మాకు ఇంకో గురువుగారు అక్కర్లేదు అని ఎవరైనా అన్నాడు అనుకోండి, అంటే వాడికి బేసిక్ జ్ఞానం యొక్క రూల్సు రైము కూడా తెలియదు అన్నమాట. అవునా, ఆయన గురించి నేను విన్నే లేదే, నాకు కొంచెం పుస్తకం ఇస్తారా, నేను చదువుతాను, లేకపోతే ఆ గురువుగారి దగ్గర నన్ను తీసుకెళ్తారా, నేను పోయి వింటాను అన్నవాడు సరి అయిన జ్ఞానయోగంలో ఉన్నవాడు. జ్ఞానయోగం అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు అయిపోయేది కాదు. అది జీవితాంతము ప్రతి పదము జ్ఞానయోగయుక్తంగా ఉండవలే, ప్రతి కర్మ జ్ఞానయోగయుక్తంగా ఉండాలి, ప్రతి ఆలోచన జ్ఞానయోగంగా శాస్త్రీయ పంథాలో ఉండవలే. సకల ఆలోచనలు, సకల పదజాలములు, సకల కర్మలు కూడాను సైంటిఫిక్గా, సశాస్త్రీయంగా, కార్యకారణ సంబంధోపేతంగా, సర్వజన సమ్మతంగా, యూనివర్సల్గా, సార్వజనీకంగా, ఉభయకోశలోపరిగా, సర్వే జనా సుఖవంతు పరంగా ఉండేదే జ్ఞానయోగము. కనుక విస్తారంగా శ్రవణం చేయాలి, అందరి గురువు దగ్గరికి పోవాలి, అన్ని పుస్తకాలు చదవాలి. నేను హిందువుని, నేను బైబిల్ చదవను, నాకు అనవసరం లేదు, నాకు అవసరం లేదు అంటే అది జ్ఞానయోగ లక్షణం కానే కాదు. అదొక కూపస్థము, అదొక కూపస్థ మండూకం. అలాగే మేమంతా ముస్లింలము, మేము భగవద్గీత చదివితే మాకు పాపము, మా దేవుడి సంగతి మాకు బాగా తెలుసు, మా దేవుడే మీ దేవుడు, అసలు మీకేమీ తెలియదు, మాకే అన్నీ తెలుసు, మాదే కరెక్ట్ అంటే వాళ్ళ మాటలు మనం ఏం వింటాం? ఇలా ఒకసారి వాళ్ళ కళ్ళలో కళ్ళు చూస్తాము, నమస్కారం పెట్టి బయటికి పోతాం, ఇంకొక క్షణం అక్కడ ఉండలేము కదా మనం. అలా కాకుండా నిజమైన జ్ఞాన పిపాసి దగ్గర, జ్ఞాన తృష్ణ ఉన్నవాడి దగ్గర, జ్ఞాన సాధకుడి దగ్గర, జ్ఞాన యోగి దగ్గర, జ్ఞాన సిద్ధుడి దగ్గర మనం అలా చేతులు కట్టుకుని కూర్చుంటాం. జ్ఞానయోగం అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు అయిపోయేది కాదు. అది జీవితాంతము ప్రతి పదము జ్ఞానయోగయుక్తంగా ఉండవలే, ప్రతి కర్మ జ్ఞానయోగయుక్తంగా ఉండాలి, ప్రతి ఆలోచన జ్ఞానయోగంగా శాస్త్రీయ పంథాలో ఉండవలే. కనుక విస్తారంగా శ్రవణం చేయాలి, అందరి గురువు దగ్గరికి పోవాలి, అన్ని పుస్తకాలు చదవాలి. నేను హిందువుని, నేను బైబిల్ చదవను, నాకు అనవసరం లేదు, నాకు అవసరం లేదు అంటే అది జ్ఞానయోగ లక్షణం కానే కాదు. అదొక కూపస్థము, అదొక కూపస్థ మండూకం. అలా కాకుండా నిజమైన జ్ఞాన పిపాసి దగ్గర, జ్ఞాన తృష్ణ ఉన్నవాడి దగ్గర, జ్ఞాన సాధకుడి దగ్గర, జ్ఞాన యోగి దగ్గర, జ్ఞాన సిద్ధుడి దగ్గర మనం అలా చేతులు కట్టుకుని కూర్చుంటాం. అక్కడి ఇంటికి పోబుద్ది కాదు. మన తల్లి ఉండవచ్చు, మన తండ్రి ఉండవచ్చు, మన తోబుట్టు ఉండవచ్చు, కానీ ఇక్కడ ఈ జ్ఞానయోగి దగ్గర కూర్చున్న మధుర క్షణాలు ఇంకెక్కడా దొరకవు. అక్కడ తల్లి దగ్గర నుంచి వచ్చే ఆప్యాయత వస్తుంది, తండ్రి దగ్గర నుంచి వస్తే ఆ ఆప్యాయత వస్తుంది, తోబుట్టు దగ్గర ఉన్న ఆప్యాయత వస్తుంది. కానీ ఆ ఆప్యాయతలు అన్నిటితో పాటు అఖండమైన విజ్ఞానం దొరుకుతుంది ఒకనొక గురువు దగ్గర, ఒకనొక జ్ఞాని దగ్గర, ఒకనొక శాస్త్రి దగ్గర. శాస్త్రము తెలిసినవాడు శాస్త్రి, జ్ఞానము పొందినవాడు జ్ఞాని, పాండిత్యం అంతా సంపాదించుకున్నవాడు పండితుడు. ఎన్ని గ్రంథాలు చదివితేనే పాండిత్యం వస్తుంది. ఒక గ్రంథం చదివితే పాండిత్యం వస్తుంది ఏమిటి? ఒక సాధన చేస్తే అనుభవం వస్తుంది ఏమిటి? రకరకాల సాధన చేయవలే. గౌతమ బుద్ధుడు
ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పింది 500 సంవత్సరాలు చేసి ఆ ప్రతి ఒక్క గురువు దగ్గర ఇంత ఉంది ఇంత లేదు, ఆ సాధనలో ఇంత సత్యం ఉంది ఇంత ఇంత దొరకదు అని అన్ని సాధనలు చూసి చివరికి మరి అంత గొప్ప జ్ఞాని అయ్యాడు గౌతమ బుద్ధుడు. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరెవరి దగ్గర నేను గురువుని అని ఎవరైనా అనుకుంటే అక్కడ పోయి తలుపు తట్టి చెప్పండి స్వామి అన్నాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అందరిది చదవవలే స్వాధ్యాయము, అందరిది వినవలే సజ్జన సంగత్యము, మౌలికమైన సూత్రాలు. ఆ చదవవలే అందరి అనుభవాలు వినవలే అన్నది దేని కింద వస్తుంది? ఈ శ్రవణము అన్న దాని కింద వస్తుంది. విస్తారమైన శ్రవణము, విశేషమైన శ్రవణము, ఎడతెరిపి లేని శ్రవణము, జీవితాంతము జరిగే శ్రవణము. తర్వాత సెకండ్ స్టెప్ మననము. ఇన్ని పుస్తకాలు చదువుతున్నామండి, అందరూ ఒక్కొక్క విధంగా చెప్తున్నారండి, మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందండి అంటారు. అంటే ఆ కన్ఫ్యూజను వీడు మననం చేయకపోవడం మూలాన, కేవలం శ్రవణంతో ఆగిపోతే రెండో స్టెప్కి వెళ్ళకపోతే మననం చేయడానికి బుద్ధి ఉండాలి. మనం అన్నాం కదా, బుద్ధి జ్ఞానము నీకు లేవురా అన్నప్పుడు ఆ బుద్ధి అంటే ఆ మననము చేయగల ఆ యొక్క విశేషమైన ఆ యొక్క సంపద, ఆ యొక్క సంస్కారము, ఆ యొక్క ఆ పటిమ, దాని పేరు బుద్ధి. అంటే ఇద్దరు మనుషులు జీవిస్తున్నారు, వీడు ఒక విధంగా జీవిస్తున్నాడు, వాడు ఒక విధంగా జీవిస్తున్నాడు. ఇద్దరిలో ఎవడు లోక కళ్యాణకరంగా జీవిస్తున్నాడు అని మనకి తెలియకపోతే ఇద్దరు రెండు జీవితాలు చూస్తూ మనకి బుద్ధి ఉన్నట్టా లేనట్టా? బుద్ధి లేనట్టు. ఆ బుద్ధి అనేది అది పాలు నీటిని వేరు చేస్తుంది అనమాట. అంటే ఏది నాణ్యత కలిగి ఉన్న వస్తువు, ఏది నాణ్యత కొరవడిన వస్తువు, అది ఏది చెప్పగలుగుతుందో ఆ చెప్పగలిగిన దాని పేరు బుద్ధి. ఇద్దరి ప్రవచనాలు వింటున్నాం అనుకోండి, అదే భగవద్గీత మీద, అదే శ్లోకం మీద, ఇద్దరిది వాళ్ళ అనుభవ ప్రకారం, వాళ్ళ సైద్ధాంతిక పరిచయ ప్రకారం, వాళ్ళ యోగా సాధన ప్రకారం అది విభిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో ఏది ఉన్నతంగా ఉంది, ఏది ఉత్తమ శ్రేణిగా ఉంది, ఏది కొంచెం తక్కువ తరంలో ఉంది అని మనం చెప్పలేకపోతే మనకి బుద్ధి లేనట్టు. కనుక ఆ బుద్ధి అనేది అది బేసిక్ కామన్ సెన్సు, అది 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 కూడా బేసిక్ కామన్ సెన్స్ కూడాను అది కాస్త మనం బుద్ధి ఉన్న వాటి చేత తిరుగుతూ ఉంటే ఆ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి అనేది అది గొప్ప ఉపకరణము పరంపరగా జ్ఞానం అన్న దాన్ని సంపాదించుకోవడం కోసం. అంటే దేని గురించి జ్ఞానము? ఆత్మ గురించి జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, చనిపోయిన తర్వాత ఉండే జీవితం యొక్క జ్ఞానము, పుట్టకముందు ఉండే ఆ జీవితం యొక్క జ్ఞానం, ఇదంతా వెలసి జ్ఞానము అనబడుతుంది ఆధ్యాత్మిక పరిభాషలో. దానికి ఆ విశేషమైన బుద్ధి ఉండాలి మనకి. ఆ బుద్ధి లేకపోతే ఆ జ్ఞానం రాదుగా. ఒక క్లాసులో ఒక టీచర్ చెప్తూ ఉంటాడు, ఎంతో పండితుడు, ఎంతో అనుభవ జ్ఞానం ఉన్నవాడు, తన జీవిత శక్తిని అంతా ధారపోసి చెప్తూ ఉంటాడు. ఈ క్లాస్లో 100 మందిలో కొంతమంది బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, బుద్ధి కొద్దిగా ఉన్నవాళ్ళు ఉంటారు. మరి కనుక వాళ్ళ బుద్ధి లెవెల్ని బట్టి వీడు ఇచ్చే జ్ఞానం వాడికి వస్తూ ఉంటుంది. బుద్ధి లేని వాడికి ఈ జ్ఞానం ఏమీ రాదు. బాగా బుద్ధి ఉన్న వాళ్ళు, ఫ్రంట్ బెంచ్ వాళ్ళకి ఈ గురువు గారు ఏం చెప్పారు వాడికి అంతా అర్థమైపోతుంది. అంటే వాడి దగ్గర ఈ జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధి ఉంది. భగవద్గీతను, బైబిల్ను, ఖురాన్ను బేరీ చేసుకోగల బుద్ధి ఉండాలి మనకి. ఫస్ట్ అవి కూడా చదవాలి అనే బుద్ధి ఉండాలి. తర్వాత వాటిని సమన్వయం చేసుకుని, లేకపోతే దాని యొక్క తారతమ్యాలను తెలుసుకుని, విభిన్న గుణ సంపదలను తెలుసుకుని ఆ బుద్ధి మనకి ఉండాలి కదా. అది కూడా ఉండాలంటే అది కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మనకన్నా బాగా క్రికెట్ ఆడేవాళ్ళ దగ్గర మన క్రికెట్ని అభివృద్ధి చేసుకుంటాము, మనకన్నా బాగా సంగీతము మరి పాడేవాళ్ళ దగ్గర మనం సంగీతాన్ని మన క్రమేపీ అభివృద్ధి చేసుకుంటాము. అలాగే మనకన్నా బుద్ధిమంతుల దగ్గర మన బుద్ధిని సునిశ్చితము చేసుకుంటూ ఉంటాము. బుద్ధికి బృహస్పతిలా ఉండాలి, జ్ఞానంలో వేదవ్యాసుడిలా ఉండాలి. ఎంత జ్ఞానమో ఆ వేదవ్యాసుడికి. ఇంత అంత అని చెప్ప తరమా ఏమి ఆ గ్రంథము, ఆ మహాభారతము, పంచమ వేదము. భారతంలో లేని వస్తువు ఇంకెక్కడా ఉటంకింపబడలేదే, అంత చక్కగా చెప్పబడలేదే, అంత అలంకారతంగా చెప్పబడలేదే. కనుక ఎంతటి విస్తారమైన జ్ఞానమో చెప్పనలవి కాదు. అందుకే జ్ఞానానికి వేదవ్యాసుడు, బుద్ధికి బృహస్పతి.
కనుక ఏమయ్యా నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఆ బుద్ధి అంటే ఆ యొక్క విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణ జ్ఞానము ఎక్కువ పళ్ళు ఉన్నప్పుడు వాడిని వివేకి అంటారు. ఆ విచక్షణ జ్ఞానము కొంత కొరవడినప్పుడు అవివేకి అంటాం. ఆ బుద్ధి అనేది అన్నిట్లో ఉపయోగపడుతుంది. నువ్వు వ్యాపారం చేస్తుంటే ఈ కస్టమర్ వస్తుంటాడు, వాడు కొనే రకమా కొనని రకమా నీకు బుద్ధి ఉంటే తెలుస్తుంది. నీకు బుద్ధి లేదనుకో అందరూ ఒకటే విధంగా కనపడుతుంటారు, వాడితో నువ్వు టైం వేస్ట్ చేస్తుంటావు. వాడు ఊరికే బట్టలన్నీ దించుతుంటాడు, తీస్తుంటాడు, చూసి పోతుంటాడు షోకిల్లా. వాడి జేబులో డబ్బులు ఉందా లేదా అని ఆ జేబు తట్టకుండానే వెతకకుండానే కనిపెట్టేవాడే బుద్ధి ఉన్నవాడు. ఆ ప్రతి వ్యాపారికి తెలుసు. కనుక వాడు నిజమైన కస్టమరో మరి కొనుగోలుదారుడు కాడు అని వాడు ఇట్టే కనిపెట్టేస్తాడు వ్యాపారస్తుడు. వాడు తెలివైన వాడు, బుద్ధి ఉన్నవాడు. అలాంటి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మిగతా వాళ్ళ సమయం అంతా వృధా అయిపోయి గంగలో కలిసిపోయి వాడి వ్యాపారం అంతా పక్కవాడు. రెండు షాపులు ఉంటాయి, రెండు షాపుల్లోనూ ఒకే వస్తువులు ఉన్నాయి, ఒకే చీరలు ఉన్నాయి, ఒకే కంపెనీవి, ఒకే ధర్మవరం చీరలు. కానీ ఈ వ్యాపారి దగ్గర వ్యాపారం బాగా జరుగుతుంటుంది, పక్కవాడు చూస్తుండే. ఎందుకంటే వాడు కొంచెం బుద్ధి తక్కువగా ఉన్నవాడు, విచక్షణ జ్ఞానం తక్కువగా ఉన్నవాడు. వాడు ఇంకేదేదో మాట్లాడుతుంటాడు, కస్టమర్ని ఎలా ఆకట్టుకోవాలో తెలియదు, కనుక వాడు వ్యాపారం చేయడు. అలాగే ఒక వజ్రపు వ్యాపారి వాడు తీసుకొచ్చింది రాయా వజ్రమని ఎలా పరీక్ష చేస్తాడో, వ్యాపారస్తులను కూడాను ఆ కొనుగోలుదారుడు పరీక్ష చేయాలి. వీడు సరైన వ్యాపారస్తుడా, నిజాయిన వ్యాపారస్తుడు, నాకేమైనా టోపీ పెడుతున్నాడా, వీడి దగ్గరికి వెళ్తే నా డబ్బులు ఎక్కువ పోగొట్టుకుని తక్కువ సరుకుతో వస్తానా, లేకపోతే ఆ పక్క వ్యాపారస్తులు వెళ్తే నేను ఎంత డబ్బు పెడతానో అంత నాకు సరుకు వస్తుంది అని వ్యాపారస్తుని బేరీజ్ చేయగల బుద్ధి ఈ కొనుగోలుదారు దగ్గర ఉండాలి. కొనుగోలుదారుని బేరీజ్ వేయగల బుద్ధి వ్యాపారస్తుడి దగ్గర ఉండాలి. గురువుని బేరీజ్ వేయగల శక్తి శిష్యుడిలో ఉండాలి. శిష్యుడిని బేరీజ్ వేయగల శక్తి గురువుకి ఎలానూ ఉంటుంది. అందుకే వాడు గురువు అయ్యాడు. మరి గురువుని కూడా నువ్వు బేరీజ్ వెయ్యాలి. నేను ఈ గురువు ఆ గురువు 3 రకాల గురువుల దగ్గరికి వెళ్ళాము, ఏ గురువు బాగున్నాడు, ఎవరికి ఎక్కువ తెలుసుని నాకు హృదయం చెప్తోంది, నా బుద్ధి చెప్తోంది. కనుక అప్పుడు వాళ్ళ బుద్ధి ప్రకారము ఆ సరి అయిన ఆ గురువు దగ్గరికి వెళ్ళి మరి ఉన్నవాళ్లలో సరి అయిన గురువు వెళ్ళి అక్కడ నేర్చుకుంటూ ఉంటాడు, సద్గతి పొందుతూ ఉంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధి జ్ఞానం కావాలయ్యా అన్నప్పుడు బుద్ధి అనేది ఆ బేసిక్ అనే విశేషణ, ఆ విశ్లేషణ, ఆ యొక్క వివేక జ్ఞానము, అది విచక్షణ జ్ఞానము, దాని బుద్ధి అంటాము. పరలోకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అనుభవం ఉన్నప్పుడు దాన్ని జ్ఞానము అంటాము. ఇహలోకానికి సంబంధించింది, పరలోకానికి కూడా సంబంధించింది బుద్ధి. కానీ ఇహలోకంలో ఉంటూ కేవలం పరలోకంలో ఉన్న దానికి సంబంధించింది జ్ఞానము. ఆ పరలోకానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఇహలోకంలో సంబంధించిన జ్ఞానమే వాడికి ఉంటే, అంటే వాడు చక్కగా ఎంఎస్సీ చేశాడు, పిహెచ్డీ చేశాడు, బుద్ధి అంతా ఉంది, అన్నీ సరిగ్గా ఉన్నాయి, కానీ వాడికి చావు అంటే ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఇంట్లో పెళ్ళాం చచ్చిపోతే బోధన ఏడుస్తాడు, వాడికి డిప్రెషన్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చచ్చిపోతాడు. అన్నీ బాగున్నాయి, పరలోక జ్ఞానం లేక, ఆత్మ జ్ఞానం లేక, ఆత్మ విజ్ఞానం లేక ఇహలోకంలో అన్నీ బాగున్నాయి. గొప్ప నోబెల్ ప్రైజ్ లారేటు, కానీ ఇంట్లో పెళ్ళాం చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, ఇంకా వాడికి అంత నిస్సారం అనిపించింది, వాడు చచ్చిపోయాడు. 100 ఏళ్ళు బతకవలసిన వాడు 30 ఏళ్ళు చచ్చిపోయాడు. అంటే వాడికి బుద్ధి ఉంది, నోబెల్ ప్రైజ్ లారెట్, కానీ జ్ఞానం లేక వాడి జీవితం దిగజారిపోయింది, దిగాలు పడిపోయింది. కనుక బుద్ధి ఎంత అవసరమో బుద్ధిని ఉపయోగించుకుని జ్ఞానం అంత అవసరము. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, జ్ఞానయోగము అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో 4 అంగాలు ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఈ మననం అన్న దాంట్లో అంటే కంటెంప్లేషన్, కంపారిజన్, బేరీజ్ వేసుకోవడము, ఎందులో ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అని మనం పోలిక చూసుకోవడము, వ్యత్యాసం చూసుకోవడము. కనుక ఇదంతా కూడా ఒక గొప్ప బుద్ధి క్షేత్రం. కనుక ఆ బుద్ధి క్షేత్రంను వినియోగించుకుంటూ జ్ఞానక్షేత్రంలోకి ప్రవేశించపోవలే. ఇహలోకంలో మనం మన పనులన్నీ సరిగ్గా చూసుకుంటూ పరలోకంలోకి ప్రవేశించవలే. యేసు ప్రభువు ఉన్నాడు, ఆయనకి మరి ఇహలోకంలో ఉన్నాడు, వడ్రంగి పని చేస్తున్నాడు,
అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పిన మాటలు ఎవరికి అర్థం కావట్లేదే. ఆయన దేని గురించో చెప్పేస్తున్నాడు. పరలోకంలో ఉన్న నా తండ్రి అంటున్నాడు. వాడికి ఎవరికి అర్థం కాదు. అసలు పరలోకమే అర్థం కాదు, అక్కడ తండ్రి ఏమిటో అర్థం కాదు వాడికి. ఇహలోకంలో తండ్రి అంటే అర్థమవుతుంది, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి అన్నాడు ఆయన యేసు ప్రభువు. నా తండ్రి రాజ్యంలో అనేక లోకాలు ఉన్నాయి అన్నప్పుడు వాడికి అర్థమే కాలే. ఏ తండ్రి, వీళ్ళు పిచ్చోడా మామూలు మనిషి ఏంటిది అంటే, మామూలు ప్రాపంచిక బుద్ధి ఉపయోగిస్తే వీడు పక్కా పిచ్చోడు, అది గ్యారంటీ. పరలోకం ఏమిటాయా, ఆ పరలోకపు తండ్రి ఏమిటాయా, వాడి రాజ్యాన్ని స్థాపించడం ఏంటయ్యా ఇక్కడ, నువ్వు మాటల్లో ఏమైనా నీకు అసలు బుద్ధి ఉందా అని ఆ బుద్ధి ఉన్నవాడు అంటాడు వీడిని. అంటే వాడు కేవలం ప్రాపంచిక లెవెల్లో, ప్రాపంచిక పరిధిలో వాడికి ఒకానొక విచక్షణ జ్ఞానం ఉంది. ఇలా మాట్లాడేవాడు గ్యారంటీగా వాడు మతి భ్రమణం చెందినవాడు అని ఆ సైకాలజిస్ట్ చెప్తాడు, ఆ గ్రామ సర్పంచ్ చెప్తాడు, ఊరి రాజు చెప్తాడు. అంటే ఈయన విశేషమైన జ్ఞానంలో, ఆయన అనుభవ జ్ఞానంలో, ఆయన అన్ని లోకాలు తిరిగి చెప్తున్న జ్ఞానంలో తెలుసుకున్న సత్యాలు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, వీడొక పిచ్చోడు రోయ్, వీడిని రాళ్ళేసి కొట్టాడు అంటారు. ఈయన చెప్పిన విశేషాలు ఏమిటి? యేసు ప్రభువు ఆయన అపారమైన జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఆయన నీకు కూడా జ్ఞానం ఉంటే కానీ ఆ చెప్పే విషయాలు అర్థం కాదు. సంస్కృతంలో నేను మాట్లాడుతుంటే వినేవాళ్ళకు కూడా సంస్కృతం వస్తే కానీ ఈ చెప్పేవాడి సంస్కృతం ఏమీ అర్థం కాదు. అది అడవి గాచిన వెన్నెల, మరి బూడిలో పోసిన పన్నీరు. కనుక పక్కవాళ్ళ జ్ఞానం తెలుసుకోవడానికి మనకి జ్ఞానం ఉండాలి. మన జ్ఞానం మనం సంతరించుకోవడానికి మనకి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి అంటే అది మననాత్మకము. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. బుద్ధి అనేది విశేషమైన మననాత్మకం, మననం అనేది విశేషంగా బుద్ధ్యాత్మకం. మననము బుద్ధి ద్వారా, బుద్ధి మననం ద్వారా పరస్పరము అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అక్కడ మనకి తెలిసిపోతుంటుంది, ఓహో ఏ కన్నా బి గొప్పవాడు రోయ్, బి కన్నా సి తక్కువవాడు రోయ్, సికి డికి అసలు తేడా లేదు రోయ్, ఇద్దరికి ఒకటే విధంగా ఉంది జ్ఞానము అని చెప్పేసి అది ఆ యొక్క మనకి ఆ తేడా తెలిపేది, వ్యత్యాసం తెలిపేది, అథవా పోలిక తెలిపేది, దాని పేరు బుద్ధి. మననం అన్న దాంట్లో ఆ బుద్ధి యొక్క విశేషమైన ఆ యొక్క ఉపయోగం ఉంటుంది. మననానికి బుద్ధే ఉపకరణం, శ్రవణానికి మనస్సు ఉపకరణం. మన మనస్సు బాగా లగ్నం చేయాలి. అక్కడ విన్నదానంతా మనస్సు లగ్నం చేసినప్పుడు అది మనకి లోపల వస్తుంది, మనకి ఇక్కడ ఉండిపోతుంది అన్నమాట. కనుక ఎవరో గురువుగారు చెప్తున్నారు, మన మనసు మన పెళ్ళాం దగ్గర మొగుడు దగ్గర ఉంది, శరీరం ఉంది గురువు వారి దగ్గర, కానీ మనసు లేదు. కనుక అది శ్రవణం రాదు. చెవులు ఉన్నాయి, ఈ చెవులు ఆ గురువుగారి నోటి దగ్గర ఉన్నాయి, కానీ ఈ మనస్సు పెళ్ళాం దగ్గర ఉంది, అక్కడ చెప్పినది మనకి శ్రవణానికి రాదు. అందుకే శ్రవణము విశేషంగా మనస్సుకి సంబంధించింది, మననము బుద్ధికి సంబంధించింది. కనుక తర్వాత ఏది చేయాలో ఏది చేయకూడదో శ్రవణ మననాదుల ద్వారా మనం బాగా ఆకలింపు చేసుకున్నప్పుడు దాని ఇంకా అనుష్ఠానం చేయవలే, దాని ఇంకా అభ్యాసం చేయవలే. మనం ఒక ధ్యాన కేంద్రానికి వెళ్తామనుకోండి, ఆ ధ్యాన గురువు గారు మనకి నువ్వు రోజు ధ్యానం చేయాలయ్యా, ధ్యానము పూజ కన్నా గొప్పది, స్తోత్రం కన్నా గొప్పది, మరి అధ్యయనం కన్నా గొప్పది, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. కనుక మామూలు తాపసి కన్నా, అంటే శరీరాన్ని తప్పింపచేసేవాడి కన్నా ఒక ధ్యాన యోగి ఎక్కువోయ్, మరి గ్రంథ పఠనం చేసేవాడి కన్నా ఒక ధ్యాన యోగి గొప్ప ఎక్కువోయ్, మరి మంచి కర్మలు చేసేవాడి కన్నా ఒక ధ్యాన యోగి గొప్పవాడోయ్. కనుక నువ్వు ఆ యొక్క గొప్పదైన యోగము చేసి అభ్యాసం చేసి యోగివి కావోయ్ అని కృష్ణుడు అర్జునుడితో చెప్పినప్పుడు భగవద్గీతలో మొత్తం తన జ్ఞానాన్నంతా, అనుభవ జ్ఞానాన్నంతా రంగరించి ఆ యొక్క శ్లోకం చెప్పాడు. కనుక అది మనకు కూడా, మన బుద్ధికి కూడా అది కరెక్ట్ అనిపించినప్పుడు మనం ఇంకా ఆ ధ్యాన యోగాన్ని, ఆ తపస్సుని, అంటే శరీరాన్ని స్తంభింపజేసే, శరీరాన్ని హఠము చేసే ఆ యొక్క దుష్టమైన ఆ తపచర్యలను పక్కన పెట్టి, ఆ కేవలం అధ్యయనంలోనే ఉండే ఆ యొక్క దాన్ని పక్కన పెట్టి, ఏదో మన ఊరికి ఉపకారిగా ఉన్న చేసిన మంచి కర్మలు అవి కూడా పక్కన పెట్టి, కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ మనసుని నిర్మనస్సు చేసుకుంటూ, మూడో కన్నును ఉద్దీపనం చేసుకుంటూ ఆ చేసే ధ్యాన యోగ ప్రక్రియ ఉందే దాన్ని రోజు చేయడం అనేది, అది మూడవ అంగంలో ప్రవేశించడము నిధిధ్యాసన.
సో మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానయోగంలో అంటే ఇంకా ప్రాక్టికల్ సైద్ధాంతిక పరంగా అంతా అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్స్, థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు. శ్రవణము మననములో థియరీ పార్ట్ అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్ పార్ట్లో రెండు, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఇది యాసిడా, ఇది ఆల్కలా తెలుసుకోవడం కోసం రకరకాలమైన టెస్ట్లని చేస్తాము, లిట్మస్ టెస్ట్ పెడతాము. అని చేసిన తర్వాత మరి అంత చేసిన తర్వాత ఓహో ఇది యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఉదజనికామ్లము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని నిర్ధారణ చేస్తాం. కనుక అది సాక్షాత్కారమైనట్లు. కనుక ఈ జ్ఞానయోగం అన్న దాంట్లో రెండు పార్ట్స్ థియరీ, రెండు పార్ట్స్ ప్రాక్టికల్స్. శ్రవణము మననం అనేది థియరీకి సంబంధించింది, నిధిధ్యాసన సాక్షాత్కారం అనేది ప్రాక్టికల్కి సంబంధించింది. ఆత్మజ్ఞానంలో మరి ఈ థియరీ తెలుసుకున్న తర్వాత నిధిధ్యాసన అంటే ఆ ధ్యాన సాధన. అప్పుడు ధ్యాన సాధనలో నువ్వు శరీరంలోంచి బయటకు వచ్చేసి ఓహో నేను స్థూలం కాదు, నేను సూక్ష్మం అని తెలుసుకుంటూ సాక్షాత్కరింపజేసుకుంటూ ఆత్మ సాక్షాత్కారం అంటాం. మరి ఆ సూక్ష్మ శరీరం నుంచి కూడా బయటకు వచ్చేసి కారణ శరీరంలో ఉంటూ ఓహో నేను అది కూడా కాదు ఇది అని తెలుసుకుంటూ క్రమక్రమంగా అది ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నా ఇతి నా ఇతి నా ఇతి నేతి 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 అనుకుంటూ చివరికి ఇతి అని వస్తాం. అదే సర్వము నిండి ఉన్న పదార్థము, అది నేను తత్వమసి, అదే ఆ బ్రహ్మ పదార్థము. శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, కాదు 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 నేతి 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 అనుకుంటూ ఆ నిధిధ్యాసంలో ఒక్కొక్క నేతి మనకి తెలుస్తుంటుంది అన్నమాట. చివరికి సాక్షాత్కారం, ఆహా మమాత్మ సర్వభూతాత్మ అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అక్కడ వాడు జ్ఞాని అని తెలియబడతాడు. అది ఆ జ్ఞానయోగంలో ఈ 4 ఉన్నాయన్నమాట. కనుక అది చెట్టు ఎక్కాలి, చిటారు కొమ్మని చేరాలి, కింద నుంచి పైకి పోవాలి. ఒక్కొక్క చేస్తూ ఒక దాంట్లో స్థితమవుతూ ఫస్ట్ శ్రవణం అనే కొమ్మ పట్టుకుంటాము, తర్వాత శ్రవణం అనే కొమ్మ మీద కాలు పెట్టి స్థితమవుతూ మననం అనే కొమ్మ పట్టుకుని దాని మననం మీద స్థితమవుతూ నిధిధ్యాసం అనే కొమ్మ పట్టుకుని అందులో స్థితమవుతూ సాక్షాత్కారం అన్న కొమ్మను చేరుకొని మళ్ళీ అందులో స్థితమవుతాడు. స్థితప్రజ్ఞుడు. భగవద్గీతలో ఎవరు స్వామి స్థితప్రజ్ఞుడు అని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు అర్జునుడు. అన్నిటికీ చక్కగా జవాబులు చెప్తాడు శ్రీకృష్ణుడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు ఓయ్, ఒకసారి మా గురువు గారి నాకు చెప్పారు. అంటే సదానంద యోగి గారు కర్నూల్లో అన్నములు ఆరగించినను అంబరభూషణాది దాల్చినను కన్యతోడి కూడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధునాథులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. అంటే ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఆయన. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, మనం విస్తారంగా జ్ఞానయోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము. శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారాలు. ఆ నిధిధ్యాసన పర్వమే ధ్యానాభ్యాసము, మరి వాక్క్షేత్రంలో జాగ్రత్తగా ఉండడము, మరి పనికిరాని అలవాట్లను దూరం చేసుకుంటూ పనికొచ్చే అలవాట్లను నిమగ్నం కావడం, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి నిధిధ్యాసంలో. నువ్వు ఐఏఎస్ పరీక్షలు రాసేటప్పుడు నేను రోజుకో సినిమాని చూస్తానంటే కుదరదు కదా. నువ్వు ఐఏఎస్ పరీక్ష అయిన తర్వాత సినిమాలను చూడు. ఇది నువ్వు ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు మిగతావన్నీ నీ పక్కన పెట్టడం అనేది అది చేసి తిరాలి. నేను ఇది చేస్తాను అది చేస్తానంటే అది కుదరదు. అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటే కుదరదు. అవ్వ కావాలంటే బువ్వను వదిలిపెట్టాలి, బువ్వ కావాలంటే అవ్వను వదిలిపెట్టాలి. సో ఇదంతా కూడా నువ్వు ఆ నిధిధ్యాసన పర్వంలో నువ్వు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, అంతవరకు చేసినవి. శ్రవణ పర్వంలో ఉన్నప్పుడు, మనన పర్వంలో ఉన్నప్పుడు ఏవైతే మనం వదులుకోవడానికి మనం సంసిద్ధం కాలేదో, నిధిధ్యాసన పర్వంలో ఇంకా వాటిని పక్కన పెట్టవలే. నేను ఈ 3 నెలలు నేను రోజు 3 గంటలు ధ్యాన సాధన చేయబోతున్నాను, సినిమాలు మరి టీవీ సీరియళ్ళు జాంతానై అని చెప్పేసి వాటిని పక్కన పెట్టి దీన్ని తీసుకుంటేనే కానీ ఆ నిధిధ్యాసన పర్వంలో మనం ముందుకు ఎగపరాగము. బాగానే ఉంది శ్రవణము, బాగానే మనం మాకన్నీ తెలిసిపోయి ఇది ఏది చేయాలో చేయకూడదో ఖచ్చితంగా తెలిసిపోయింది. కానీ అంటే అబ్బా మాంసం తినడం మానుకోవాలా, అది మన వల్ల కాదు కదా. నాకు తెలుసు మాంసం తినడం తప్పని, రోజు ధ్యానం చేయాలని నాకు తెలుసు, కానీ ఏమిటో కూర్చోలేకుండా ఉన్నామయ్యా. పనులో తొందర, చూసా పనులో తొందరట.
కనుక అంటే శ్రవణం బాగానే ఉంది, బాగా విన్నాడు, అందరు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, పుస్తకాలను చదివాడు, మనను కూడా చేశాడు, అంతా తెలుసు, అంతా ధ్యానమే చేయాలని తెలుసు, అన్ని కరెక్ట్గా తెలుసుకున్నాడు. కానీ ఆ నిధిధ్యాసన పరంలోకి మటుకు మరి ఇంట్లో పనులు ఉన్నాయి, మరి చాలా మరి బిజినెస్ ఈ మధ్య దెబ్బతింది కనుక ఆ బాగున్నప్పుడు చేసుకోవచ్చు కదా, అయినా ఇంకా ఇప్పుడే మనకు అవసరం లేదనుకుంటాను అంటే రకరకాలు. చాలామంది జీవితం అంతా కూడాను విస్తారంగా శ్రవణం చేస్తారు, మరి చక్కటి మననం చేయగల బుద్ధి విశేషం కూడా ఉంటుంది. కానీ ఇక ఆ మూడవ పరమమైన ఇంకా దిగాలి, అభ్యాసం చెయ్యాలి, ఆ నిధిధ్యాసన పరమంలో ప్రవేశించాలి అన్నప్పుడు అక్కడ మరి ఏమవుతుందో తెలియదు, కానీ రేపు చూసుకుందాం అంటారు. అందుకే మరి దాన్ని ఆ రేపు చూద్దాం అన్నది అది తమో గుణం. కనుక నేను ఇవాళ్లే చూడాలి, ఇవాళ్ళని వృధా చేయకూడదు అన్నదే తమో గుణం లేకుండా ఉండడం. ఇవాళ కొంచెం ఎంజాయ్ చేసేద్దాము, రేపు కష్టపడదాం అంటే అది తమో గుణంలో హతుడు కావడము. ఇవాళ కష్టపడదాము, ఇవాళ కష్టపడి రేపు సుఖపడదాం అన్నది తమో గుణాన్ని జయించిన వాడు. ఇవాళ సుఖపడదాం రేపు కష్టపడదాం అంటే వాడు తమో గుణంలో ఇంకో కొంచెం బయటపడలేదన్నమాట.